సుధాకర్ అన్న, ఇక్కడ రషీదూడ గ్రామంలో 1500 మంది ప్రజలు ఉన్న తర్వాత కూడా ఒక్కటినే వినాయకుడిని పెట్టాలి, అది మట్టికి ఉన్న వినాయకుడిని పెట్టాలన్న ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? మేము 2007లో మేమున్న కమిటీ అప్పుడు ఉన్నదంతా మేము ఏం చేసామంటే కూర్చొని ఒక డిసైడ్ చేసాము. అంటే మట్టి వినాయకుని పెట్టాలి, మట్టి వినాయకుని పెట్టడం వల్ల లాభమే ఉంది. కలర్ వినాయకుని ఎక్కువ సైజు, కలర్ ముఖ్యం కాదు, సైజు ముఖ్యం కాదు అని చెప్పి మేమంతా కూర్చొని మట్టి పెట్టాలి, పర్యావరణాన్ని కలుషితం చేయదని చెప్పి వాటర్లో సూక్ష్మజీవులు జీవరాశులు ఉంటాయి, వాటికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి మేము 2010లో ఒకటి డిసైడ్ చేసుకున్నాం. అప్పటి నుంచి మేము ఇప్పటి వరకు కూడా 18 సంవత్సరాలు కూడా ఇప్పటి వరకు కూడా మట్టిదే కంటిన్యూ చేస్తున్నాం. అదొక మా ఊరికి ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా షెడ్ కూడా మొత్తము తట్లదే వేసారు మీరు. ఇది కూడా చాలా పర్యావరణానికి చాలా మంచిది ఆలోచన, సూచన ఇది అన్న. మేము 2010 నుంచి ఇప్పటి వరకు కూడా వితౌట్ ప్లాస్టిక్ అసలు వాడొద్దనే ఉద్దేశంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గోనె సంచులతోటే వాడుతున్నాం. ఇక్కడ మొత్తం పూలు, చెట్లు, ఏది కూడా ప్లాస్టిక్ అసలు ప్లాస్టిక్ ఉండొద్దు అనే ఉద్దేశంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇదే కంటిన్యూ చేస్తాం. మంచి ఆలోచన. ఇంకొకటి కూడా ఏంటంటే, మీరు ఇప్పుడు మనం కిరాణా షాప్లలో కొంటాం కదా, అక్కడ కూడా ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది మా యొక్క ఆకాంక్ష. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా విలేజ్ ని అందరూ ఒక ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందు కూడా ఒక 15 days బిఫోరే అందరూ ఒక ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూర్చొని మాలాగా ఆలోచన చేసి ఇట్లా మట్టిదే పెట్టాలి, ఇంకోటి ప్లాస్టిక్ అసలు వాడొద్దని చెప్పి మా యొక్క సూచన. చాలా మంచి ఆలోచన మీకు. దీన్ని మేము చాలా చాలా అభినందిస్తున్నాం. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని వినాయకులు కూడా మట్టి వినాయకులు ప్లేస్ ఇట్లా తట్టు సంచులతో డెకరేషన్ చేయాలి. లక్షలు సర్వనాశనం చేసేస్తారు డెకరేషన్ అని, మళ్ళీ తెల్లారిపోయిన తర్వాత దాన్ని అంతా కూలగొట్టేస్తారు. అట్లా కాకుండా మీ ఆలోచన చాలా మంచిది. మీ ఆలోచనతోటి అందరు ముందుకెళ్ళాలని కూడా మేము కోరుకుంటున్నాం. మేము ఒకటే అనుకున్నాము, 2010లో ఊరికి ఒకటే వినాయకుడు ఉండాలి, అది మట్టిదే ఉండాలి. ఇక అప్పటి నుంచి మేమైతే ఒక 5-6 మంది మేము డిసైడ్ చేసినాము. ఇప్పటి వరకు అదే కంటిన్యూ అవుతుంది. మా తర్వాత జనరేషన్ కూడా మేము పిల్లలకు మేము ఎన్నుకుని వాళ్ళకి ఆర్గనైజేషన్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా మా మాట కట్టుబడి వాళ్ళు అదే కంటిన్యూ. అంటే ఒకటే ఊరు ఒకటే గణేశుడు, వీళ్ళ నినాదం ఏంటంటే ఒక గ్రామానికి ఒక వినాయకుడే ఉండాలని. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. 15 దాదాపు 3 తరాలు మాట్లాడారు. జనరేషన్ ఇప్పుడు ఇది థర్డ్ జనరేషన్ మా వాళ్ళు. చెయ్యొద్దు కూడా, చేయాలి. ఈ జనరేషన్ మా వాళ్ళు చేస్తారు చాలా డిఫరెంట్ అన్న. భూలోకంతో ఆకాశానికి డిఫరెన్స్. ఇంకా ఇక్కడ చెట్లు కూడా ఉంటాయన్నా, ఇంకా నిమజ్జనం అని చెప్పి తీసేసిండ్రు. చెట్లు కూడా ఉంటాయి, మొత్తం గ్రీన్. వచ్చిన తర్వాత చూస్తున్నాం కదా, అసలు పర్యావరణాన్ని కాపాడడానికి మీరు వినాయకుని పెట్టినట్టే అనిపిస్తుంది ఇక్కడికి వస్తే.